హాయ్ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి ప్రపంచానికి నేను ఈరోజు మీకు ఫేస్ వాష్ చేసి చూపిస్తున్నాను. ఇది క్యారెట్ ఫేస్ వాష్ బీట్రూట్ కూడా దొరుకుతుంది. మనం టమాటా హనీ తోటి కూడా చేసుకోవచ్చు. ఇగో ఫేస్ వాష్ ఇది మనకు ఫేస్కి ముడతలు రాకుండా బ్లాక్ రాకుండా హెల్దీగా ఉండాలంటే ఎలా పేస్ట్ చేసుకోవాలి చూపిస్తాను. ఇంకో కొంచెం కళ్ళు చిన్న చిన్నగా ఉంటాయి కదా, చాలామందికి ఈ హెయిర్ ఉండే కదా మంచిగా రాదు కదా, వంకర టింకరగా ఉంటుంది చాలామందికి. మనం పేస్ట్ ఎలా చేసుకోవాలంటే ఎప్పుడైనా ప్రతి రాత్రి పండుకునే ముందు ఇలా చేయాలి. అంటే కింద నుంచి పైన చేయాలి, గ్లో బాగా వస్తుంది. కళ్ళు హెయిర్ మంచిగా రావాలంటే ఇలా చేయాలి. కింద నుంచి పైకి రావాలి ఎప్పుడైనా. మీరు దేనితోటి ఫేషియల్ చేసుకున్న గుణంగా ఎప్పుడైనా కింది నుంచి పైకి రావాలి. ఈ కళ్ళ హెయిర్ ఉంటాయి కదా, అది గుణంగా పైకి రావాలి. అప్పుడు మన కళ్ళు గుణంగా హెయిర్స్ అసలు కళ్ళు చాలా పెద్ద పెద్దగా చాలా సూపర్ వస్తుంది. చూడండి ఇట్లా నేను ఇట్లా చేసి చూశాను. నేను పెళ్లి కాకముందు నా కళ్ళు చాలా వేరేటిలాగా ఉండే. ఇప్పుడు చూడండి ఇంత హెయిర్ చాలా గ్లో చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి. ఎప్పుడైనా పైన ఎత్తుగా కట్టుకోవాలి, ఎందుకంటే మన ఎంట్రికలు గుంతాయి కదా, ఇది మన ఈ చర్మం కూడా కొంచెం పైకి వస్తుంది. అందుకని ఇట్లా హెయిర్ పైన కూడా కట్టుకోవాలి. ఇక మన ఫేస్ వాష్ ఇట్లా చేసుకుంటాం కదా, ఇది ఇట్లా చేయాలి. ముక్కు కూడా స్మూత్గా వస్తుంది. ఇట్లా కళ్ళకి కూడా ఇలా చేయాలి. మనం చిన్నపిల్లలకు ఎట్లా ఫేషియల్ చేస్తామో, చిన్నపిల్లలకు ఎట్లా యూజ్ చేస్తామో అలా చేసుకోవాలి. చాలా చాలా గ్లో వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇలా చేస్తే చాలా సూపర్ వస్తుంది. గట్టిగా ఇలా రుద్దుకోవాలి, చాలా గట్టిగా. ఇట్లా చేస్తే మీకే రిజల్ట్ చూస్తారు మీరు. చాలా గ్లో వస్తుంది, చాలా లుక్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా చేసి చూడండి. ఇగో హెయిర్ ఐబ్రోస్ కూడా చాలా బాగా వస్తుంది. మన ముఖం చాలా స్మూత్గా వస్తుంది. ప్రతిరోజు ఇలా మాలిష్ చేయండి, ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ మీకు వస్తుంది. చేసి చూడండి. ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూస్తారు కదా, నా యూట్యూబ్ ఛానల్ పేరు వనిత మ్యాజిక్. మరి అది రాకపోతే వనిత కిరణ్ కుమార్ మణిమంత్ర. ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్కి ఆదరించండి, వేరొకరికి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ కుటుంబానికి. బాయ్. మళ్ళీ వస్తాను.